ఇప్పుడు ఈ వీడియోలో మనము పేనుకొరుకుడు సమస్య ఎలా పోతుంది, దానికి ఎలా మనం ఆ సమస్యను పోగొట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి. సమస్య మొత్తం పోయి మీరు మీ సమస్య అనేది లేకుండా ఉంటారు. ఈ పేనుకొరుకుడు సమస్య ఉన్న వాళ్ళు వీడియో చూడడం వల్ల మీ సమస్య మీకు తొందరలోనే తగ్గి మీకు పేనుకొరుకుడు ప్లేస్లో వెంట్రుకలన్నీ పోయి అంత అగ్లీగా కనబడుతుంది కదా, అక్కడ వెంట్రుకలు కూడా వస్తాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరం. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ పేనుకొరుకుడు సమస్య వల్ల వెంట్రుకలు ఊడిపోవడము, శరీరంలో నెత్తి మీద వెంట్రుకలు లేకుండా ఉండడము, అంత ఎన్ని మందులు వాడినా కూడా ఈ పేనుకొరుకు సమస్యకు అసలు పరిష్కారమే దొరకకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయడం వల్ల మీ సమస్య అనేది పోతుంది, వెంట్రుకలు కూడా వస్తూ ఉంటాయి. మళ్ళీ సమస్య అనేది రాకుండా ఉండడం అంటే ఇలా డైలీ మనం చెప్పిన విధంగా చేయడం వల్ల మీ పేనుకొరుకుడు సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి వీడియోలో చెప్పినట్టు ప్రతిదీ పాటించండి, మీ పేనుకొరుకుడు సమస్య మొత్తం పోతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ పేనుకొరుకుడు సమస్యతో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ పేనుకొరుకుడు సమస్య పోవాలి అని అంటే ఒక మందార పువ్వు తీసుకొని దాని తొడిమ తీసేసి ఆ కింది భాగంతో పేనుకొరుకుడు సమస్య ఎక్కడెక్కడ భాగాలలో ఉందో దాని మీద ఒక 10 మినిట్స్ రబ్ చేయండి, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలా చేసిన తర్వాత ఒక ఎల్లిపాయ రెమ్మ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దాంతో కూడా ఒక 10 మినిట్స్ ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రబ్ చేయడం వల్ల మీకు అక్కడ సమస్య అనేది తగ్గుతుంది. వెంట్రుకలు కూడా కొత్త వెంట్రుకలు వస్తూ ఉంటాయి, మళ్ళీ సమస్య పెరగకుండా ఉంటుంది. అలాగే డైలీ మార్నింగ్ పూట మీరు ఒక మందార పువ్వును తినడం వల్ల ఇంకా సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఈ పేనుకొరుకుడు సమస్య మీ శరీరం నుంచి బయటికి పోతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టుగా ఆ విధంగా చేయండి. మందార పువ్వు తొడిమ తీసేసి ఆ కింది భాగంతో పేనుకొరుకు సమస్య ఉన్న కాడ రుద్దండి. అలాగే ఇప్పుడు ఎల్లిపాయలతో చేయాల్సింది చెప్పాం కదా, అలా చేయండి. డైలీ ఒక మందార పువ్వు తినడం వల్ల ఈ పేనుకొరుకు సమస్య నుంచి మొత్తానికి బయటపడతారు. ఎప్పుడు మన జీవితంలో రాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఈ సమస్య ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వెంటనే వాళ్ళ సమస్య పోతుంది, వాళ్ళు హెల్తీగా అవుతారు, వెంట్రుకలు కూడా వస్తాయి. కాబట్టి చూసారు కదా, ఈ వీడియోలో చెప్పినట్టు పేనుకొరుకుడు సమస్య ఎలా పోతుంది అనేది చెప్పినట్టుగా చెయ్యండి, ఈజీగా పోతుంది. ఇలా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ సమస్య పోగొట్టుకొని వెంట్రుకలు వచ్చి అందంగా అయిన వాళ్ళు. కాబట్టి ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు చెయ్యండి. ఈ సమస్య ఉన్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళ సమస్య కూడా పోయి వాళ్ళు కూడా అందంగా అవుతారు. ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో తక్కువ ఖర్చు, ఎక్కువ ఆరోగ్యం, ఎక్కువ హ్యాపీ. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ప్లస్ హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి ఫాలో కండి, హెల్తీగా హ్యాపీగా ఉండండి. రోజు ఈ ఛానల్లో కొత్త కొత్త హెల్త్ టిప్స్తో వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీకు ప్రతిరోజు మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఛానల్ ఫాలో కండి, మీ సమస్యలకు పరిష్కారం దొరికి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.